కాకినాడ జిల్లాలో యువకులలో ఓటరు చైతన్యం కలిగించేందుకు జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రత్యేకంగా చేసిన కృషి చేయడంతో పాటు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పగడ్బందీగా చేపట్టిన శాంతి భద్రతల నిర్వహణతో పోలింగ్ శాతం పెరిగిందని పౌర సంక్షేమ సంఘం అభినందనలు తెలియజేసింది. కాకినాడ సిటీలో 72%, రూరల్లో 73%, జిల్లాలో 75% పోలింగ్ జరగడం అత్యంత అభినందనీయమన్నారు. జేఎన్టీయూ లైబ్రరీ హాల్లో ఎన్నికల ప్రత్యేక అధికారి రాజేష్ జోగ్పాల్, జిల్లా ఎన్నికల అధికారి నివాసులకు పౌర కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పుష్పగుచ్చం అందించి పౌర అభినందనలు తెలియజేశారు. ఓటరు చైతన్య ప్రచార వాహన యాత్రకు సహకరించిన అధికారులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పౌర సంఘం చేపట్టిన కరపత్రాల పంపిణీ, స్వచ్ఛంద ఓటరు చైతన్య ప్రచార వాహన యాత్ర గురించి కలెక్టర్ నివాస్ ప్రత్యేక ఎన్నికల అధికారి జోగ్పాల్కి వివరించి ప్రశంసించారు. రూరల్ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ ఇట్లా కిషోర్, సిటీ రిటర్నింగ్ అధికారి కమిషనర్ జె వెంకట్రావు, నగర డీఎస్పీ కె హనుమంతరావు పగడ్బందీగా ఎన్నికల సర్వీస్ నిర్వహించారని పేర్కొన్నారు. వారికి నగర పౌరులు, సీనియర్ సిటిజన్స్ అభినందనలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నారని వివరించారు. 2024-29 సార్వత్రిక ఎన్నికల్లో అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ, చట్టసభల ప్రజాప్రతినిధుల ఎన్నికల కోసం భారత ఎన్నికల కమిషన్ నిర్వహించినటువంటి ఏర్పాట్లు అద్భుతంగా జరిగాయి. ప్రత్యేకించి కాకినాడ జిల్లాలో కానీ, జిల్లా కేంద్రంలో కానీ పోలింగ్ పర్సెంటేజ్ అద్భుతంగా పెరగడానికి జిల్లా కలెక్టర్ జె నివాస్ గారు, ఆర్డీఓ ఇట్ల కిషోర్ గారు, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు, అదేవిధంగా కమిషనర్ వెంకట్రావు గారు అద్భుతంగా సర్వీసు నిర్వహించారు. ఓటర్ చైతన్య ప్రచారానికి వారు ఎంతగానో ఇతోధికంగా సహకరించారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్ను కూడా అడుగడుగునా కూడా పర్యటించి మరి ఉద్యోగ విధుల కంటే, పౌర బాధ్యతల కంటే మిన్నగా దేశభక్తియుతంగా అన్నట్టుగా మరి చక్కగా ఏర్పాట్లన్నీ చేయడం వల్ల యువకులు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ పోలింగ్ బాట పట్టారు. మరి శాంతి భద్రతల నిర్వహణలో మరి పోలీసు విభాగం, నగర డిఎస్పీ కూడా అద్భుతంగా చక్కగా సేవలు అందించారు. వారందరినీ కూడా పౌర సంక్షేమ సంఘంతో పాటుగా ఈ జిల్లా ప్రజలు, సిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి ధన్యవాదాలు, అభినందనలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నారు.